ఇది ఇంకా లక్షవారం ఈవినింగ్ మినీ వ్లాగ్ అండి. మా ఫ్లాట్‌కి సంబంధించి మేము తీసుకున్న ఫ్లాట్‌కి సంబంధించి 2 వీడియోస్ అయితే ముందు అప్లోడ్ చేశాను కదా! దాన్ని కంటిన్యూషన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే మేము ఫ్లాట్ ఎలా తీసుకున్నాము అంటే ఓఎల్ఎక్స్‌లో చూసాము. అయితే డబుల్ బెడ్‌రూమ్ అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, 19 డబుల్ బెడ్‌రూమ్ సరే ఒకసారి చూసేద్దాం అంటే యాక్చువల్లీ అది 22కి చూసాము మేము ఓఎల్ఎక్స్‌లోని. డబుల్ బెడ్‌రూమ్ అంటే ఓకే పర్వాలేదు 550 ఎస్ఎఫ్టీలో ఒకసారి చూడొచ్చు మద్దిలపాలెం ఏరియా కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. కానీ చూస్తే అక్కడికి వెళ్ళాక సింగిల్ బెడ్‌రూమ్ అండి. ఓకే 550 ఎస్ఎఫ్టీ, హాల్ కొంచెం ఒక మాదిరిగా వస్తుంది బెడ్‌రూము. సరే ఇంకా 19కి తీసుకొచ్చి అనుకున్నాము. తీరా మేము 1,00,000 ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏంటంటే లోన్ ప్రాసెస్కి వెళ్ళాము, లోన్ పెట్టాము, అది కూడా శాంక్షన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ చేసేటప్పటికి అమౌంట్ అంతా ఇచ్చేయాలంటండి. అండ్ అలానే వాళ్ళు కూడా అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. అప్పుడే మా దరిద్రం ఏంటో రిజిస్ట్రేషన్ రేట్లు కూడా అలానే పెరిగాయి అనమాట. సో రిజిస్ట్రేషన్కి ఎంత అయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.